హాయ్ అండి. బ్రహ్మముడి ఈ కథలో 6వ భాగం విందామండి. కథ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. కొత్తగా మన ఛానల్ని చూసేవారు ప్లీజ్ సబ్స్క్రైబ్. కలెక్టర్ అపాయింట్మెంట్ సమయం దగ్గర పడుతున్న వేళ ఆ కీలకమైన పాత రెవెన్యూ రికార్డులు ఉన్న బ్యాగ్ మాయమవటం ఆకాంక్ష రిషిలని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేస్తుంది. ఇంటి పెరట్లో శోధించినా కూడా ఎలాంటి ఆధారాలు లభించలేదు. శేఖర్ లీగల్ టీంతో కలిసి కంగారుగా వెతుకుతుంటే ఆకాంక్ష తీవ్ర ఆలోచనలో మునిగిపోయింది. రిషి రాత్రి 2 గంటల సమయానికి కూడా ఆ పత్రాలు నా టేబుల్ మీదే ఉన్నాయి అంటే మన ఇంట్లోకి ఎవరైనా రహస్యంగా చొరబడి దొంగిలించారు, లేదా బయట నుంచి రామభూపాల్ మనుషులు ఈ పని చేసి ఉంటారు అని ఆకాంక్ష ఆందోళనగా అంది. రిషి పెరటి వైపు వెళ్లే దారిని నిశితంగా పరిశీలించాడు. అక్కడ తడి మట్టిపై పడిన అడుగుజాడలు, గోడ పక్కన రాలిపడిన ఒక చిన్న తెల్లటి కాగితం ముక్క అతనికి కనిపించాయి. ఆ కాగితంపై ఒక స్థానిక కిరాణా షాప్ ముద్ర ఉంది. అది చూసి రిషి ముఖంలో గంభీరమైన మార్పు వచ్చింది. ఆకాంక్ష, ఈ దొంగతనం చేసింది బయట రౌడీలు కాదు, మన ఊరిలోనే రామభూపాల్ ఇచ్చే కొన్ని వేల రూపాయల ఆశకు లొంగిపోయిన మనవాడే ఈ పని చేశాడు అని రిషి ఆ కాగితం ముక్కని ఆకాంక్షకి చూపించాడు. అదే సమయంలో సరిగ్గా 9 గంటలకి కలెక్టర్ ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చింది. జిల్లా కలెక్టర్ విక్రమ్ సింగ్ ఐఏఎస్, సమయాభావం ఉన్న అధికారి. నిమిషం ఆలస్యమైన ఆయన అపాయింట్మెంట్ రద్దు చేసే అవకాశం ఉంది. శేఖర్ కంగారు పడుతూ, మేడం, ఒరిజినల్ ఆక్యుపేషన్ సర్టిఫికెట్స్ లేకుండా కలెక్టర్ గారి ముందుకి వెళితే రామభూపాల్ వేసిన లీగల్ నోటీసుల ముందు మన పిటిషన్ నిలబడదు. మీటింగ్ క్యాన్సిల్ చేద్దామా అని అడిగాడు. ఆకాంక్ష కళ్ళల్లో కార్పొరేట్ దిగ్గజానికి ఉండే పట్టుదల మెరిసింది. నో శేఖర్, మనం వెనక్కి తగ్గేదే లేదు. ఆధారాలు కాగితాల రూపంలో మాత్రమే ఉండవు. నిజం మన వైపు ఉన్నప్పుడు దాన్ని ప్రజెంట్ చేసే ధైర్యం ఉండాలి. రిషి, నువ్వు ఆ పత్రాలు ఎక్కడున్నాయో కనిపెట్టు. నేను కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి టైం బై చేయటమే కాకుండా మన ప్రాజెక్ట్ విజన్ని ఆయన ముందుకు తీసుకువెళ్తాను అని స్పష్టంగా చెప్పింది. ఆకాంక్ష, శేఖర్లు కార్లో జిల్లా కలెక్టరేట్ వైపు బయలుదేరారు. ఇంకోవైపు రిషి ఆ అడుగుజాడల ఆధారంగా ఊరి చివర ఉన్న పాత ధాన్యాల కొట్టు వైపు వేగంగా నడిచాడు. అక్కడ ఊర్లోని ఒక యువకుడు, రంగడు అనే యువకుడు, రామభూపాల్ ప్రధాన అనుచరుడితో మాట్లాడటం రిషి గమనించాడు. రంగడి చేతిలో ఆ కీలకమైన ఫైల్ బ్యాగ్ ఉంది. రామభూపాల్ మనుషులు అతనికి డబ్బుల కట్ట అందిస్తూ ఈ బ్యాగ్ని వాగులో పడేయ్, మళ్ళీ ఎవరికీ దొరకకూడదు అని చెప్తున్నారు. రిషి ఏమాత్రం ఆలస్యం చేయకుండా ముందుకి దూకాడు. రంగడు, ఎంత పని చేశావురా! నీ స్వార్థం కోసం ఊరి చేనేత కార్మికుల భవిష్యత్తుని అమ్ముకుంటావా అని గర్జించాడు. రామభూపాల్ మనుషులు కర్రలతో రిషి పైకి రాగా రిషి తన సమయస్ఫూర్తితో వారిని ఎదుర్కొని వారిని కింద పడేసి ఆ ఫైల్ బ్యాగ్ని స్వాధీనం చేసుకున్నాడు. రంగడు భయంతో రిషి కాళ్లపై పడి, అన్నా, క్షమించు, అప్పుల బాధలో ఈ పని చేశాను అని ఏడ్చాడు. తప్పు చేశావురా, కానీ ఆ తప్పు దిద్దుకోవటానికి ఒక అవకాశం ఉంది, రా నాతో కలెక్టరేట్కి అని రిషి అతడిని తన బైక్పై ఎక్కించుకుని నగరానికి వేగంగా దూసుకు వెళ్ళాడు. అక్కడ కలెక్టరేట్లో కలెక్టర్ విక్రమ్ సింగ్ ముందుకి రామభూపాల్ తన లీగల్ టీంతో వచ్చి కూర్చున్నాడు. కలెక్టర్ సార్, ఆ 20 ఎకరాల స్థలం నా సొంత ఆస్తి. ఆకాంక్ష అనే సిటీ బిజినెస్ ఉమెన్ వచ్చి ఊరి జనాలని రెచ్చగొట్టి ఆ స్థలాన్ని ఆక్రమించాలని చూస్తుంది. ఆమె దగ్గర ఎలాంటి ఆధారాలు లేవు అని నకిలీ కాగితాలు చూపించాడు. కలెక్టర్ ఆకాంక్ష వైపు చూస్తూ, మేడం ఆకాంక్ష, యువర్ టైమ్ ఈజ్ అప్. మీ దగ్గర ఆ భూమి చేనేత సొసైటీదే అని నిరూపించే ఒరిజినల్ రికార్డ్స్ ఉన్నాయా అని ప్రశ్నించాడు. ఆకాంక్ష చాలా ప్రశాంతంగా లేచి నిలబడింది. సార్, డాక్యుమెంట్స్ రాకముందు నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. ఇది కేవలం 20 ఎకరాల భూమి సమస్య కాదు. వందలాది మంది చేనేత కళాకారుల ఉపాధి, వారి ఆత్మగౌరవానికి సంబంధించిన ప్రాజెక్ట్.
రామభూపాల్ గారు చూపించేవి పాత ఆక్రమణ పత్రాలు మాత్రమే. ఒరిజినల్ రికార్డ్స్ ఇప్పుడే ఇక్కడికి వస్తున్నాయి అని సమయాన్ని మేనేజ్ చేస్తుంది. సరిగ్గా అదే సమయానికి కాన్ఫరెన్స్ హాల్ డోర్స్ తెరుచుకున్నాయి. చెమటలు పడుతుండగా చేతిలో పాత ఫైల్ బ్యాగ్తో రిషి లోపలికి అడుగుపెట్టాడు. అతడి వెనకాలే రంగడు కూడా వచ్చాడు. రిషి కలెక్టర్ ముందుకి వచ్చి, సార్, ఇవిగోండి 30 ఏళ్ల క్రితం ప్రభుత్వం చేనేత సహకార సంఘానికి కేటాయించిన ఒరిజినల్ రెవెన్యూ రికార్డ్స్. అలాగే రామభూపాల్ గారు ఈ కాగితాలని దొంగిలించడానికి పంపిన వ్యక్తి కూడా ఇక్కడే ఉన్నాడు. అతను స్వయంగా స్టేట్మెంట్ ఇస్తాడు అని సవాల్ విసిరాడు. రంగడు కలెక్టర్ ముందు వణుకుతూ, సార్, రాంభూపాల్ గారే నాకు డబ్బులిచ్చి ఈ ఫైల్ దొంగిలించమన్నారు అని నిజం చెప్పేశాడు. కలెక్టర్ విక్రమ్ సింగ్ ఆ పత్రాలని నిశితంగా పరిశీలించి తీవ్ర ఆగ్రహంతో రామభూపాల్ వైపు చూశాడు. రాంభూపాల్, ప్రభుత్వ భూమిని అక్రమంగా ఆక్రమించడమే కాకుండా రికార్డులని దొంగిలించడానికి ప్రయత్నించినందుకు నీపై క్రిమినల్ కేసు నమోదు చేస్తున్నాను అని పోలీస్ ఆఫీసర్ని ఆదేశించాడు. అక్కడికక్కడే రామభూపాల్ని పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ 20 ఎకరాల స్థలాన్ని గ్లోబల్ విలేజ్ టెక్స్టైల్ పార్క్ నిర్మాణానికి లీగల్గా అనుమతినిస్తూ కలెక్టర్ సంతకం చేశారు. ఆఫీస్ బయటికి వచ్చాక ఆకాంక్ష సంతోషంతో రిషిని గట్టిగా కౌగిలించుకుంది. రిషి, నువ్వు మళ్ళీ గెలిచావు, మన కల నిజం కాబోతుంది అంది. రిషి ఆమె కళ్ళల్లోకి చూస్తూ, ఇది నా ఒక్కడి గెలుపు కాదు ఆకాంక్ష, మన నమ్మకానికి దక్కిన గెలుపు అంటాడు. అంతా శుభం అనుకుంటున్న సమయంలో జైలుకి వెళుతున్న రామభూపాల్ ఫోన్ నుంచి హైదరాబాద్లోని ఒక అంతర్జాతీయ బిజినెస్ టైకూన్ రాబర్ట్కి కాల్ వెళ్తుంది. అవతల వైపు నుంచి గంభీరమైన గొంతు వినిపించింది. చెప్పు రామభూపాల్, భూమి కబ్జా పని ఏమైంది? ఆ చేనేతగాడి ప్రాజెక్ట్ ఆగిపోయిందా? రాంభూపాల్ పళ్ళు కొరుకుతూ, పని దెబ్బతిన్నది రాబర్ట్ సార్. ఆ ఆకాంక్ష, ఆమె చేనేత భర్త రిషి కలిసి కలెక్టర్ ముందే నన్ను దొంగని చేశారు. నన్ను అరెస్ట్ చేసి జైలుకి తీసుకువెళ్తున్నారు. కానీ నాకంటే ఆ ఆకాంక్ష మిమ్మల్ని దెబ్బతీయటానికి పెద్ద స్కెచ్ వేసింది. మీరు లండన్లో నిర్మిస్తున్న ఫ్యాషన్ బ్రాండ్కి పోటీగా ఈ సిరిసిల్లలోనే 100 కోట్ల గ్లోబల్ పార్క్ పెడుతోంది అని బాంబు పేల్చాడు. అవతల వైపు రాబర్ట్ నిశ్శబ్దంగా ఉండిపోయాడు. ఆకాంక్ష నా జీవితంలో నన్ను దాటి వెళ్ళాలని చూసిన ఏకైక అమ్మాయి. కానీ ఆమె ఒక పల్లెటూరి చేనేత కుర్రాడిని పెళ్లి చేసుకుని నా సామ్రాజ్యానికే పోటీ వస్తుందా? రాంభూపాల్, నువ్వు జైలులో ఉండు. రేపే నా ప్రైవేట్ జెట్ ఇండియాలో ల్యాండ్ అవుతుంది. ఆకాంక్షకి, ఆమె పల్లెటూరి మొగుడికి అసలైన సుడిగుండం అంటే ఏంటో చూపిస్తాను అని తీవ్రమైన హెచ్చరికతో ఫోన్ కట్ చేశాడు. ఇదిలా ఉండగా కలెక్టరేట్ నుండి బయటికి వచ్చిన ఆకాంక్ష రిషిల ఇంట పండుగ వాతావరణం నెలకొంది. 20 ఎకరాల భూమి చేనేత సొసైటీకి లీగల్గా దక్కడమే కాకుండా గ్లోబల్ విలేజ్ టెక్స్టైల్ పార్క్ శంకుస్థాపనకి అనుమతి లభించింది. సాయంత్రం వేళ ఊరి జనం అంతా రిషి ఇంటి ముందు గుమిగూడారు. సర్పంచ్ నుంచి మొదలుకొని సాధారణ కూలీల వరకు అందరూ ఆకాంక్షకి, రిషికి పూలదండలు వేసి గజమాలతో సత్కరించారు. బామ్మ పార్వతమ్మ కళ్ళల్లో ఆనంద బాష్పాలు తుడుచుకుంటూ, అమ్మ ఆకాంక్ష, నువ్వు నా ఇంటికి కోడలిగా రావటం మా పూర్వజన్మ సుకృతమమ్మా. మహాలక్ష్మిలా నా మనవడి పక్కన నిలబడి ఈ ఊరి కష్టాలన్నీ తీర్చావు అని ఆశీర్వదించింది. ఆకాంక్ష వినయంగా బామ్మ కాళ్ళకి నమస్కరించి, బామ్మగారు, ఇది నా ఒక్కదాని విజయం కాదు. మీ మనవడు రిషి నిజాయితీ, అతని చేనేత కళపై ఉన్న నమ్మకమే మనల్ని ఇక్కడి దాకా తెచ్చాయి అంది. రాత్రి 9 గంటల వేళ ఊరి హడావుడి అంతా సద్దుమణిగింది. చల్లటి గాలి వీస్తోంది. గదిలో ప్రమిద వెలుగులో ఆకాంక్ష ల్యాప్టాప్ ముందు కూర్చుని పార్క్ బ్లూ ప్రింట్ డిజైన్ సరిచూస్తుంది. ఆమె పట్టుచీర చెంగు నేలని తాకుతుంది. రిషి గదిలోకి వచ్చి ఆమె వెనుకగా వచ్చి నిలబడ్డాడు. ల్యాప్టాప్ పక్కన పెట్టి ఆమె భుజాలపై చేతులు వేసి మెల్లగా నిమిరాడు. ఆకాంక్ష చిన్నగా నవ్వి, ఏంటి రిషి, ఈరోజు ప్రెసిడెంట్ గారి మీద ప్రేమ ఎక్కువవుతుందా
అని వెటకారంగా అడిగింది. రిషి ఆమెను తన వైపు తిప్పుకుని ఆమె కళ్ళల్లోకి చూస్తూ, ప్రెసిడెంట్ గారు, బోర్డ్ రూమ్లో మీ గంభీరత చూశాను, కలెక్టర్ ముందు మీ కాన్ఫిడెన్స్ చూశాను, కానీ నా పక్కన నిలబడినప్పుడు మీ కళ్ళల్లో కనిపించే ఈ తీయని ప్రేమ ముందేదైనా చిన్నదే అని ముద్దుగా అన్నాడు. ఆకాంక్ష సిగ్గుపడుతూ రిషి గుండెలపై తల ఆనించింది. తెలుసా రిషి, నా జీవితంలో ఎంతోమంది పవర్ ఉన్న వాళ్ళని చూశాను, కానీ నా మనసుకి ఇంత ప్రశాంతతని, నమ్మకాన్ని ఇచ్చిన మనిషివి నువ్వు ఒక్కడివే. ఈ ప్రాజెక్ట్ మన ఇద్దరి డ్రీమ్ అంది. రిషి ఆమె గడ్డాన్ని పట్టుకుని పైకి లేపి, మన డ్రీమ్స్ నెరవేరే వరకు నేను నీకు నీడలా ఉంటానాకాంక్ష అని చెప్పి ఆమె నుదుటిపై పెదవులు ఉంచాడు. ఆ క్షణంలో ఇద్దరి మధ్య ఉన్న బంధం మరింత గాఢమైంది. ఇద్దరు ఒకరినొకరు కౌగిలించుకుని సుఖమైన నిద్రలోకి జారుకున్నారు. మరుసటి రోజు ఉదయం 11 గంటలకి హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో ఒక రాయల్ బ్లాక్ రోల్స్ రాయ్స్ కార్ వచ్చి ఆగింది. కార్ డోర్ తెరుచుకుని ఖరీదైన ఇటాలియన్ సూట్, డార్క్ సన్ గ్లాసెస్ ధరించి దిగాడు రాబర్ట్. అతని అసిస్టెంట్ పరిగెత్తుకుంటూ వచ్చి, సార్, ఆకాంక్ష మేడం సిరిసిల్లలోనే ఉండి టెక్స్టైల్ పార్క్ పనులు స్టార్ట్ చేశారు. మన కంపెనీ నుంచి లండన్ ఎక్స్పోర్ట్ కావలసిన ఫ్యాబ్రిక్ ఆర్డర్లని కూడా ఆమె తన బ్రాండ్కి మళ్లించటానికి ప్రయత్నిస్తోంది అని చెప్పాడు. రాబర్ట్ తన సన్ గ్లాసెస్ తీసి నగర వాతావరణాన్ని చూస్తూ ఒక క్రూరమైన చిరునవ్వు నవ్వాడు. ఆకాంక్ష, మై డియర్, గతం మర్చిపోయావా? 3 ఏళ్ల క్రితం లండన్ బిజినెస్ వరల్డ్లోనే నిన్ను ఓడించటానికి నేను ఎంతటి కుట్ర చేశానో నీకు తెలుసు. ఇప్పుడు నీ పల్లెటూరి మొగుడు రిషి చేనేత కళని వాడుకుని నన్ను దాటాలనుకుంటున్నావా? ఆ ప్రాజెక్ట్ శంకుస్థాపన రోజే నీ జీవితంలో అతిపెద్ద విషాదాన్ని నింపుతాను అని శపథం చేశాడు. రాబర్ట్ హైదరాబాద్ నుంచి నేరుగా సిరిసిల్ల వైపు బయలుదేరాడు. మరోవైపు ఆకాంక్షకి రాబర్ట్ ఇండియాకి వచ్చినట్టు శేఖర్ ద్వారా రహస్య సమాచారం అందింది. రాబర్ట్ పేరు వినగానే ఆకాంక్ష ముఖం పాలిపోయింది. ఎందుకంటే రాబర్ట్ కేవలం బిజినెస్ ప్రత్యర్థి మాత్రమే కాదు, ఆకాంక్ష తండ్రి మరణానికి, ఆమె పాత కంపెనీ నష్టపోవటానికి వెనుక ఉన్న అసలైన ఘాతకుడు. ఆకాంక్ష గతాన్ని తలుచుకుని వణికిపోతుంటే రిషి ఆమె చెయ్యి గట్టిగా పట్టుకుని, ఏమైంది ఆకాంక్ష, రాబర్ట్ ఎవరు అని అడిగాడు. గతంలో లండన్ ఫ్యాషన్ మార్కెట్లో తన తండ్రి బిజినెస్ని దెబ్బతీసి ఆయన మరణానికి పరోక్షంగా కారణమైన రాబర్ట్ అనే కార్పొరేట్ రాక్షసుడు మళ్ళీ ఇండియాలో అడుగుపెడుతున్నాడనే వార్త ఆకాంక్ష హృదయంలో ఒక పెద్ద సుడిగుండాన్నే సృష్టించింది. ఇప్పటి వరకు వెంకట్రామయ్య, దేవేంద్ర వర్మలు విసిరిన సవాళ్లని ధైర్యంగా ఎదుర్కొన్న ఆకాంక్ష రాబర్ట్ పేరు వినగానే మాత్రం తీవ్రమైన మానసిక ఆందోళనకి గురైంది. దీనికి కారణం అతని కంటే ఉన్న పవర్ మాత్రమే కాదు, అతడు ఎంతటి క్రూరమైన కుట్రలకైనా తెగబడతాడనే చేదు నిజం ఆమెకు బాగా తెలుసు. రాత్రి 9 గంటల వేళ సిరిసిల్ల పెంకుటింట్లో వాతావరణం చాలా నిశ్శబ్దంగా ఉంది. బామ్మ పార్వతమ్మ, చెల్లి లలిత భోజనాలు ముగించుకుని నిద్రపోవటానికి వెళ్లారు. గదిలో కిటికీ పక్కన చిన్న ప్రమిద వెలుగులో నిలబడి ఉంది ఆకాంక్ష. బయట చల్లటి గాలి వీస్తున్నా ఆమె ముఖంలో చెమట చుక్కలు మెరుస్తున్నాయి. చేతిలోని స్మార్ట్ ఫోన్ని గట్టిగా పట్టుకుని కిటికీ బయటికి శూన్యంలోకి చూస్తుంది. ల్యాప్టాప్లో శేఖర్ పంపిన రాబర్ట్ ఇండియా అరైవల్ ఫ్లైట్ వివరాలు స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి. మగ్గం గదిలో నుంచి పని ముగించుకుని గదిలోకి వచ్చిన రిషి ఆకాంక్ష నిలబడిన తీరుని, ఆమె ముఖంలో కనిపిస్తున్న భయాన్ని గమనించాడు. అలసటతో ఉన్న తన శరీరాన్ని కూడా లెక్క చేయకుండా ప్రశాంతమైన అడుగులతో ఆమె దగ్గరికి నడిచాడు. ఆకాంక్ష వెనుకగా వచ్చి నిలబడి చాలా మృదువుగా ఆమె భుజంపై చెయ్యి వేశాడు. ఆకాంక్ష ఒక్కసారిగా ఉలిక్కిపడి వెనక్కి తిరిగింది. ఎదురుగా రిషిని చూడగానే ఆమె కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. రిషి ఎంతో ఆప్యాయంగా ఆమె కళ్ళల్లోకి చూస్తూ, ఏమైంది ఆకాంక్ష? రాబర్ట్ అనే పేరు విన్నప్పటి నుంచి నీ మనసులో ఏదో పెద్ద తుఫాను నడుస్తోందని నాకు తెలుస్తోంది.
ఇప్పటి వరకు మన ముందరికి వచ్చిన ఏ కష్టానికైనా నువ్వు బెదరలేదు. కానీ ఈరోజు ఈ రూపంలో ఉన్న భయం ఏంటి? అసలు రాబర్ట్కి నీకు ఉన్న పాత సంబంధం ఏంటి? అని చాలా మెల్లగా పర్సనల్ టోన్లో అడిగాడు. ఆకాంక్ష తన పెదవులని గట్టిగా నొక్కుకుంది. తన గతాన్ని, తన తండ్రి పడిన కష్టాలని రిషితో పంచుకోవటానికి ఆమె మనసు తపన పడుతోంది. కానీ ఆ రాబర్ట్ నీడలు తన భర్త రిషిపై పడితే అతని ప్రాణాలకి ప్రమాదమేమో అన్న భయం ఆమెను అడ్డుకుంటోంది. రిషి ఆమె చేతులని తన 2 చేతుల్లోకి తీసుకుని, ఆకాంక్ష, మనం పెళ్లి చేసుకున్నది కేవలం కాగితాల మీద సంతకాలు పెట్టుకోవటానికి మాత్రమే కాదు. కష్టం వచ్చినా సుఖం వచ్చినా ఒకరికొకరు తోడుగా నిలబడటానికి. నీ మనసులో ఉన్న బాధని నా దగ్గర దాస్తే ఈ భర్తగా నేను నీకు ఉన్నట్లేంటి? నా మీద నమ్మకం ఉంటే చెప్పు ఆకాంక్ష అని ధైర్యం చెప్పాడు. రిషి మాటల్లోని ఆర్ద్రత, అతని కళ్ళల్లోని నిండిన నిజాయితీ ఆకాంక్షలోని భయపు గోడలని బద్దలు కొట్టాయి. ఆకాంక్ష కళ్ళంపట నీళ్లు జారుతుండగా రిషి గుండెలపై తల వాల్చింది. రిషి, ఆ రాబర్ట్ సాధారణ వ్యాపారవేత్త కాదు. 3 ఏళ్ల క్రితం లండన్లో మా నాన్న నడిపే ఒరిజినల్ ఫ్యాషన్ బ్రాండ్ని దొంగతనంగా నకిలీ షేర్ల కుట్ర ద్వారా నాశనం చేసింది అతనే. మా నాన్నని తీవ్రమైన అప్పుల ఊబిలోకి తోసి మానసికంగా కొంగదీసి ఆయన బిజినెస్ సామ్రాజ్యాన్ని లాక్కున్నాడు. మా నాన్న ఆ నష్టాన్ని తట్టుకోలేక గుండెపోటుతో చనిపోయారు. రాబర్ట్ కేవలం నా తండ్రి కంపెనీని మాత్రమే కాదు, నా తండ్రి ప్రాణాలని కూడా తీశాడు అని రోదిస్తూ చెప్పింది. ఆ మాటలు వినగానే రిషి ముఖంలో గంభీరత చోటు చేసుకుంది. అతడి కళ్ళల్లో తీవ్రమైన కోపం మెరిసింది. ఆకాంక్ష పడుతున్న వేదనని చూసి అతని హృదయం ద్రవించిపోయింది. ఆకాంక్ష కన్నీళ్ళని తుడుస్తూ, ఆ రాబర్ట్ ఇప్పుడు ఇండియాకి వస్తున్నాడు రిషి. దేవేంద్ర వర్మ వెనుక నుంచి నడిపిన అసలు సూత్రధారి అతనే. ఇప్పుడు మనం కడుతున్న ఈ గ్లోబల్ టెక్స్టైల్ పార్క్ని, నీ చేనేత కళని నాశనం చేయటానికి అతను ఎంతటి దారుణానికైనా తెగబడతాడు. నన్ను నాశనం చేయటం కోసం నిన్ను టార్గెట్ చేస్తాడేమో అని నా భయం రిషి అని ఆవేదన చెందింది. రిషి ఆకాంక్ష భుజాలని పట్టుకుని ఆమె కళ్ళల్లోకి నేరుగా చూశాడు. అతని స్వరంలో ఒక కొండంత ఆత్మవిశ్వాసం కనిపించింది. ఆకాంక్ష, నీ తండ్రికి జరిగింది తీవ్రమైన అన్యాయం. కానీ ఒక విషయం గుర్తుపెట్టుకో, అప్పుడు నీ తండ్రి ఒంటరిగా పోరాడారేమో, కానీ ఇప్పుడు నీ పక్కన నీ భర్తగా నేనున్నాను. ఒక చేనేత కళాకారుడు దారాన్ని నేసేటప్పుడు ఎంత శాంతంగా ఉంటాడో, తన కుటుంబాన్ని, తన కళని కాపాడుకోవటానికి అంతకంటే 1000 ధైర్యంగా నిలబడతాడు. ఆ రాబర్ట్ ఎంత పెద్ద రాక్షసుడైనా సరే నీ వెంట్రుక కూడా తాకనివ్వను అని గంభీరంగా ప్రమాణం చేశాడు. ఆ క్షణంలో ఆకాంక్షకి రిషి ఇచ్చిన భరోసా కొండంత అండగా అనిపించింది. ఆమె తన 2 చేతులతోనూ రిషి ముఖాన్ని పట్టుకుని అతని కళ్ళల్లోకి చూస్తూ ముద్దుగా అతని నుదుటిపై ముద్దు పెట్టుకుంది. నా జీవితంలో నువ్వు దొరకటం నా అదృష్టం రిషి అని అతని కౌగిలిలో ఒదిగిపోయింది. ఇద్దరి మధ్య ఉన్న బంధం ఈ నిజం బయటపడటంతో మరింత గాఢమైంది. ఎలాంటి దాపరికాలు లేని నిజమైన ప్రేమ వారి మధ్య చిగురించింది. అదే రాత్రి సమయం అర్ధరాత్రి 12 గంటలు దాటింది. సిరిసిల్ల సరిహద్దుల్లోని ఒక లగ్జరీ రిసార్ట్ ముందర ఒక బ్లాక్ రోల్స్ రాయిస్ కార్ వచ్చి ఆగింది. కార్ డోర్ తెరుచుకుని ఖరీదైన ఇటాలియన్ సూట్, చేతిలో రింగ్ ధరించిన రాబర్ట్ కిందకి దిగాడు. అతనికి స్వాగతం చెప్పటానికి అక్కడ మాజీ సర్పంచ్ రామభూపాల్ నమస్కరిస్తూ నిలబడి ఉన్నాడు. రాబర్ట్ సిగార్ కాలుస్తూ చల్లటి గాలిని పీల్చి, రాంభూపాల్, ఆకాంక్ష, ఆమె భర్త రిషి ఈ ఊర్లో చాలా హ్యాపీగా ఉన్నారటగా. 10,000 చీరల ప్రాజెక్ట్ మొదలుపెట్టారని విన్నాను అని గంభీరంగా అన్నాడు. రామభూపాల్ పళ్ళు కొరుకుతూ, అవును సార్, ఆ చేనేతగాడు ఊరి జనాన్ని ఏకం చేస్తున్నాడు. కలెక్టర్ నుంచి భూమి కూడా సాధించాడు అని చెప్పాడు.
రాబర్ట్ తన సిగార్ పొగని గాల్లోకి వదులుతూ ఒక క్రూరమైన నవ్వు నవ్వాడు. తన జేబులోంచి ఒక పాత ఫోటో తీసి చూశాడు. అందులో ఆకాంక్ష తండ్రి రాబర్ట్ పాత లండన్ ఆఫీస్ ముందు నిలబడి ఉన్నారు. ఆకాంక్ష తండ్రి నన్ను ఎదిరించటానికి చూసి శవమైపోయాడు. ఇప్పుడు ఈ చిన్న పల్లెటూరి చేనేత కుర్రాడు రిషి నా సామ్రాజ్యానికి అడ్డు వస్తున్నాడా? ఈ శ్రావణ పౌర్ణమి వెలుగులని, వాళ్ళ ప్రేమని రాత్రికి రాత్రే చీకటిగా మారుస్తాను అని రాబర్ట్ ముఖంలో విషపూరితమైన నవ్వు చిందించాడు. రాబర్ట్ తన స్మార్ట్ ఫోన్ తీసి ఆకాంక్ష పర్సనల్ నెంబర్కి ఒక మెసేజ్ పంపించాడు. అక్కడ పెంకుటింట్లో రిషి గుండెలపై హాయిగా నిద్రపోతున్న ఆకాంక్ష ఫోన్ స్క్రీన్ వెలిగింది.